గుజరాత్లోని ద్వారక నుండి 30 కిలోమీటర్లు అరేబియన్ సీలో వెళ్తే బేట్ ద్వారక వస్తుంది. అక్కడే సముద్రం అడుగున శ్రీకృష్ణుడు పాలించిన అసలు ద్వారక మనకు కనిపిస్తుంది. జరాసంధుడి బారి నుండి తన ప్రజల్ని రక్షించుకోవడానికి విశ్వకర్మ సాయంతో శ్రీకృష్ణుడు సముద్రంలో ద్వారకా నగరాన్ని నిర్మించాడు. కృష్ణుడు మరణించాక ద్వారక సముద్రంలో మునిగిపోయింది. ద్వారక చుట్టుపక్కల ప్రాంతమంతా భూకంపాలు, సునామీలు తరచుగా వస్తూ ఉంటాయి. 2001లో 7.7 మ్యాగ్నిట్యూడ్తో కచ్లో భారీ భూకంపం వచ్చింది. అలాగే ద్వారక కూడా సునామీ వల్ల సముద్రంలో మునిగిపోయి ఉండొచ్చు అని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ద్వారక నిజంగా ఉండేది అని చెప్పేలా బేట్ ద్వారక చుట్టుపక్కల 5000 సంవత్సరాల పురాతనమైన 7000కి పైగా హ్యూమన్ ఆర్టిక్రాఫ్ట్స్ దొరికాయి. ఎన్ని ఆధారాలు దొరికినా ద్వారక ఒక అభూత కల్పన అని కొట్టిపారేసే వాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు. మరి మీరేమనుకుంటున్నారు చెప్పండి.